మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి, అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది ఇది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం పంచాంగాల్లో ఏం చెప్పారు దాని గురించి మనం తెలుసుకుందాం క్లియర్గా. చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 14. ఇది వినగానే అమ్మో ఆదాయం ఎంత అండి, అంటే ఒక 8 లక్షలు వస్తే 14 లక్షలు ఖర్చు అవుతాయా అనిపిస్తూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చూపిస్తుంది. అంటే ఏంటి? నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటే మిమ్మల్ని వేలెత్తి చూపించే వాళ్ళ యొక్క సంఖ్య 3 ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆదాయం మరి పెరగాలి, వ్యయం తగ్గాలి. అసలు మేషరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు అసలు పెంచుకునేటువంటి మార్గం ఏమిటి? అనేక మార్గాలు ఉంటే అందులో నేను మీకు కొన్ని చెప్తాను. ఇక్కడ మీకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి ధనాధిపతి మీకు శుక్రుడు అవుతాడు. అలాగే 2వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మే నుంచి రాబోతుంది. అంటే ఏమిటి? ఇక్కడ 2వ స్థానంలో గురువు 2వ స్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా మే 1వ తేదీ, మే 2వ తేదీ నుంచి గురువు 2లోకి మారుతాడు మేషం నుంచి. అంటే 12వ అధిపతి ఎప్పుడైతే 2లోకి మారుతాడో మీ ఆదాయం పెంచుకునేటువంటి మార్గాల్లో ప్రత్యేకంగా మీరు విదేశీ సంబంధించినటువంటి ఆదాయం పెంచుకునేటువంటిది కనుక మీరు ఎంచుకున్నట్లయితే 12వ అధిపతి 2 కాబట్టి మీకు ఆదాయానికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మరొకటి ఏంటంటే వ్యయం, అంటే ఖర్చు స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఉన్నందుకు అనుకోకుండా ఒక మాయలాగా, అరే ఎందుకు ఖర్చు అయిపోయిందో అర్థం కావట్లేదండి, ఇలా ఖర్చు అయిపోయింది, అలా ఖర్చు అయిపోయింది అంటుంటాం. అంటే ఏమిటి? ఆ ఖర్చును తగ్గించుకునేటువంటి మార్గం ఏమిటి? ఏ నామస్మరణ చేస్తే మనకు ఖర్చు తగ్గుతుంది అంటే దుర్గానామాన్ని స్మరించండి. ఈ వ్యయం 14 ఉన్నందుకు ఓం దుర్గాయ నమః ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చేశారా, ఖచ్చితంగా మీకు ఖర్చు అనేటువంటి తగ్గుతుంది. ఆదాయం పెరగడానికి 2వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ కానీ చేశారంటే ఖచ్చితంగా మీకు ఆదాయం అనేటువంటిది పెరిగి తీరుతుంది. ఎందుకంటే విశ్వంలో మనకి ఏ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఎక్కడున్న అమ్మవారిని నమ్ముకుంటే ఆటోమేటిక్గా అన్ని మార్పులు వస్తాయి. ఇక రాజ్యపూజ్యము, అవమానము చూసుకున్నట్లయితే ఈ రాజ్యపూజ్య అవమానాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ రాజ్యపూజ్యం 4, అవమానం 3 అనుకున్నాం. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఒక పాలు ఎక్కువే ఉంది. మరి ఇది కొంచెం పెరగాలి. రాజ్యపూజ్యం పెరగాలంటే ఏమిటి? ముఖ్యంగా లగ్నం కానీ దశమం కానీ బలంగా ఉండాలి. అంటే మీరు లగ్న దశమాలు బలంగా ఉండాలంటే మీ యొక్క రాశికి లగ్న దశమాలు ఎవరవుతారు? కుజుడు, శని అవుతారు. సో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులు క్యారెట్లు బెల్లము తినిపించడం చేసినట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది. మరి అవమానం తగ్గాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ విష్ణు సహస్రనామాలు వినండి. ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. సహజంగా కూడా మీకు సూర్యుడు సహజ పంచమాధిపతి అవుతాడు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క
సంవత్సరంలో మే లోపల ఏవైనా సరే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా బాగుంది. మే దాటితే కనుక మరలా కొంచెం మళ్ళీ మీరు ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి. అక్టోబర్ నుంచి ఒక 4.5 నెలల పాటు కొంచెం మీరు ఈ ప్రాపర్టీ కొనే విషయంలో మళ్ళీ కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే అక్టోబర్ నుంచి మళ్ళీ యోగం ఉంటుంది. మే లోపలే కొనాలి. ఏదైనా ప్రాపర్టీ కొంటే మే తర్వాత కొనకండి, అక్టోబర్ నుంచి మళ్ళీ కొనండి. ఎందుకంటే అప్పుడే మీకు చాలా బాగుంటుంది ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి. అలాగే సహజంగానే మేషం వారికి 6వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 6వ స్థాన కేతు ఈ సంవత్సరం ఏం చెప్తుంది? ఎందుకంటే మనం మేజర్ ప్లానెట్స్నే తీసుకుంటాం, చిన్న ప్లానెట్స్ అనేది నెల అంటే మాస ఫలితాలు, వార ఫలితాలు వీటికి తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాల్లో 6లో ఎప్పుడైతే కేతు ఉన్నాడో డైలీ వర్క్స్, డైలీ రొటీన్ చేసేటువంటి పనుల్లో కేతు యొక్క సంబంధం వల్ల ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆటంకం ఏర్పడకుండా ఉండాలంటే గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. మంగళవారాలు ఎవరికి అప్పు ఇవ్వకండి, మంగళవారాలు అప్పు కూడా తీసుకోకండి. మంగళవారాలు మీకు రావాల్సిన డబ్బులు ఉంటే ఏదైనా తీసుకోండి, తప్పులేదు. కాకపోతే ముఖ్యంగా గుళిక కాలంలో దీపాన్ని వెలిగించండి, అప్పుడు మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అలాగే ఈ మాసంలో మే లోపల మీకు చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు చూపిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ విదేశీ యోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, అలాగే మే లోపల మీకు సంతాన సంబంధించినటువంటి విషయంలో అనుగ్రహము, రాజకీయ నాయకులు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇక మీరు చేయవలసింది సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్య ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడైనప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి, కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు.
అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మిలాగే అనుభవించాలని, ఇదే నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగును చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.